ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి జర్నీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. రీసెంట్ వీడియో చూస్తుంటే నేనైతే ఐఫోన్ 16 Pro అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఐఫోన్ 16 Pro తీసిన మొట్టమొదటి వీడియో ఇది. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూసి నాకైతే చెప్పండి. ఈ బాక్స్ ప్యాక్ ఏంటి అనుకుంటున్నారా? మన వీడియోస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అయితే రీసెంట్గా అయితే ఐఫోన్ కొన్నాను. ప్రీవియస్ వీడియో అయితే చూడొచ్చు, ఐఫోన్ 16 అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను. అండ్ ఇంకా ఆడియోని కూడా ఇంకా ఎన్హాన్స్ చేయడానికి నేనైతే వైర్లెస్ మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే నూన్ నుంచి ఆర్డర్ చేశాను. నూన్ ఏంటి అనుకుంటున్నారా? మన ఇండియాలో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ అలాగో ఇక్కడ నూన్ అండ్ అమెజాన్ అలాగా. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆర్డర్ చేశాను నేను ఇది, వాళ్ళ వెబ్సైట్ నుంచి. వచ్చేయండి అన్బాక్సింగ్ అయితే చేసి చూసేద్దాం. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్లో చూసుకుంటే వచ్చేసింది మన ప్రోడక్ట్. ఇది వచ్చేసేసి హాలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్. ఇందులో నెక్స్ట్ వర్షన్ కూడా రిలీజ్ అయింది, హాలీల్యాండ్ లార్క్ M2 అని కూడా. అదైతే ఇక్కడ మనకి 440 dirhams అయితే పడుతుంది. ఇది వచ్చేసేసి 270 dirhams. బట్ ఒక కూపన్ కోడ్ అప్లై చేస్తే నాకైతే 230 dirhamsకి అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడైతే ఇది బాక్స్ అన్ప్యాక్ చేసి బాక్స్ లోపల ఏముందో చూసేద్దాం. చూసారు కదా, హాలీల్యాండ్ లార్క్ M1 క్రియేటివిటీ టుగెదర్. ఇలా బాక్స్ బ్యాక్ ప్యాక్ చూసుకుంటే ఎట్లా ఉంది. ఇప్పుడైతే ఇది అన్ప్యాక్ చేసేద్దాం. ఇందులో అయితే మనకి ఈ పౌచ్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి ఇందులో ఏమున్నాయి చూద్దాం. బాక్స్లో చూసుకుంటే ఇదైతే ఉంది మన కేసు, అండ్ ఇవి అండ్ ఇది మన కెమెరాకి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే 1.5 to 3.5. దిస్ ఈస్ ద జగ్. అండ్ ఇదైతే మన మొబైల్కిను మైక్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసేసి మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి. అంటే మన మొబైల్లో 3.5mm జాక్ ఉంటే ఇది మొబైల్కి కనెక్ట్ చేసుకొని ఇదైతే కెమెరా కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇదైతే లైట్నింగ్ పోర్ట్ది. అంటే మనదైతే యాపిల్ 16, బట్ యాపిల్ 14, 13 వాటికి అయితే కనెక్ట్ చేసుకోవడానికి లైట్నింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో దానికి పెట్టుకోవడానికి ఇది. ఇది వచ్చేసేసి USB Type-C to రిసీవర్కి పెట్టుకోవడానికి. అండ్ ఇది అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా క్విక్ గైడ్ అయితే ఉంది ఇందులో. యూజర్ మాన్యువల్, క్విక్ గైడ్. అంతే, లెట్స్ గెట్ ఇన్ టచ్, వీఆర్ హియర్ ఫర్ యూ. దట్స్ ఇట్. బాక్స్లో కంటెంట్ అయితే ఇవి. ఓకే, ఇప్పుడైతే మైక్ అయితే చూద్దాం. ఇందులో ఈ కేసులో ఏముందంటే ఇది మెయిన్ ప్రోడక్ట్. ఇందులోనే మన ట్రాన్స్మిటర్, రిసీవర్ అన్నీ ఉంటాయి. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం. బిల్డ్ క్వాలిటీ చూస్తే ఓకే. ఎక్కువసార్లు ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే కేసు అయితే పాడైపోయేటట్టు ఉంది. కానీ చూడొచ్చు, ఇక్కడ ఇండికేటర్స్ అయితే వెలుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిసీవర్, ఇది రిసీవరు, ఇవి రెండు ట్రాన్స్మిటర్స్. సో ఇదైతే మనం ఇలా ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనది ఐఫోన్ కాబట్టి, ఐఫోన్ 16 కాబట్టి ఇది దీన్ని ఇలా కనెక్ట్ చేసుకొని ఇది మొబైల్కి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఇందులో ఇంకా ప్రత్యేకత ఏంటంటే, ఒక సపోజ్ ఈ ఛార్జింగ్ కేస్ కనుక పోయినట్లయితే మనకు సపరేట్గా ఇక్కడ కూడా ఛార్జింగ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మన ప్రతిసారి కేస్ జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇది పోయినా కూడా మనం ఇందులో అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదైతే పవర్ ఆన్ బటన్. ఇది ఇక్కడ చూడండి, ఇలా కనెక్ట్ చేయగానే ఇవి కూడా
ఆన్ అయిపోయినాయి. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు లైట్. ఇది వచ్చేసేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఈ బటన్ వచ్చేసేసి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది వచ్చి పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇవి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా రిమూవ్ చేద్దాం. ఇది కూడా రిమూవ్ చేద్దాం. సో వీటికైతే ఇలా క్లిప్స్ ఉన్నాయి. సో మనం ఇలా ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా మాట్లాడవచ్చు. ఇందులో ఇంకా స్టీరియో అండ్ మోనో ఆడియో కూడా ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఇవి 2 మైక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నార్మల్గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మైక్ ఒకరికి, ఇంకొక మైక్ ఒకరికి, ఇలా స్టీరియో మనం చెప్పే ఆన్సర్స్ ఇద్దరికి ఇలా వచ్చేలాగా స్టీరియో ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మోనో ఎఫెక్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మోనో ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు దీంట్లోంచి. సరే, ఇదైతే ఒకసారి కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అండ్ తర్వాత మొబైల్కి అయితే ఇలా కనెక్ట్ చేయాలి. సో ఇలా అయితే కాలర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే పెట్టి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి అయితే చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు మీరు ఉంటుందైతే హాలీలాండ్ లాక్ M1 మైక్ నుంచి అయితే వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒకసారి అయితే చెక్ చేయండి ఎలా వస్తుందో ఆడియో. ఏమన్నా ఏసీ సౌండ్స్ కానీ ఇలా ఏమన్నా వస్తున్నాయా. ఇప్పుడైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం ఎట్లా వరకు వస్తుందో. ఈ బటన్ అంతే. ఇప్పుడు చూద్దాం. హలో, అందరు ఎలా ఉన్నారు? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి మా వీడియోస్ని ఒకసారి చూసి మీకు బాగా నచ్చినట్లయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు మరిన్ని మేము ముందుకైతే తీసుకొస్తాం. ఇప్పుడు ఇంకొక మైక్ కనెక్ట్ చేసి చూద్దాం ఎలా అయితే వర్క్ అవుతుందో. ఓకే, ఇప్పుడు 2 అయితే కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇలా పేరింగ్. ఇప్పుడు మనం రెండింటితో ఒకసారి మాట్లాడి చూద్దాం ఎట్లా ఉందో. హలో, చెప్పవు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. తేజస్విజర్నీ వీడియోస్ చూస్తున్నావా? చూస్తున్నాను. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఇంకా లేదు. అదేంటి మరి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకో. సరే చేసుకుంటాను, త్వరగా చేసుకో. చూసారు కదా వీడియో. ఆడియో అండ్ వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. ఆడియో క్వాలిటీ బాగుంది, లేదా వీడియో క్వాలిటీ బాగుంది, లేదా ఇంకా ఇంప్రూవ్ చేయమన్నా మీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైనా సరే మేము తీసుకుంటాం. అండ్ మేము ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మా సైడ్ నుంచి అయితే. మా ఛానల్లో ఉన్న ఇంకా వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ అయితే చేసుకోండి. సో మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. శ్రీకాంత్ సత్యం సైనింగ్ ఆఫ్. జై హింద్.